పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారనే ప్రశ్నలు వస్తున్నాయి. కొవ్వూరు టోల్గేట్కి ముందే ఆయనపై దాడి జరిగిందనే అనుమానాలను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుక అసలు ఏం జరిగింది? పోలీసుల విచారణ ఎలా సాగుతోంది? ప్రవీణ్ అనుచరులు చెబుతున్నది ఏంటి? ఇక క్రైస్తవ సంఘాలు ఏమంటున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనం ఇప్పుడు చర్చిద్దాం. నాతో పాటు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి పాస్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? హలో హలో సార్, హలో. నా ఆడియో క్లియర్గా ఉందా మీకు ఇప్పుడు? యా సార్, మీ ఆడియో క్లియర్ గా ఉంది సార్. నాకు ఇక్కడ వ్యూ కనబడట్లేదు అంతే. ఓకే విజయేంద్ర ప్రసాద్ గారు, ఇలా కంటిన్యూ అవుదాం ఆడియోతోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే, మాతో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. అయితే ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించి చాలా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఆస్పెక్ట్స్ లో మేము ఇంట్రాగేట్ చేస్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి? మీరు ఏం చెప్తారు అసలు ఈ మృతికి సంబంధించి? ఫస్ట్ గా యాక్చువల్లీ దిస్ ఈజ్ విజయ్ ప్రసాద్ రెడ్డి సార్. మై నేమ్ ఈజ్ విజయ్ ప్రసాద్ రెడ్డి. ఓకే, సారీ. ఓకే, ఏం లేదు సార్. అంటే యాక్చువల్లీ పోలీసు వారి నిర్లక్ష్యం మొదటి రోజు చాలా స్పష్టంగా కనబడిందండి. అంటే ఆ క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయకపోవటం కానివ్వండి, ఆ క్రైమ్ సీన్ దగ్గరికి పోలీస్ సెక్యూరిటీ వెళ్ళకపోవటం కానివ్వండి, అక్కడ ఎవరు పడితే వాళ్ళు రావడం, విచ్చలవిడిగా అక్కడ ఏవి పడితే అవి ముట్టుకోవడం, ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని అటు ఇటు కదపటం, ముఖ్యంగా బైక్, ఆ హెల్మెట్, అక్కడున్న షూ కానివ్వండి, ఆయన కళ్ళజోడు ఒకటి పగలలేదు, స్పెక్ట్స్ అలానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్లూస్ సార్. అక్కడ ఉన్నవన్నీ కూడా క్రైమ్ సిచ్యువేషన్ జరిగిన చోట ఏం క్రైమ్ జరిగిందని తెలుసుకోవటానికి అక్కడ చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేయాల్సి ఉంది. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయలేదు సార్ వాళ్ళు. ఓకే. సో అలాగే సాయంత్రం వరకు కూడా అక్కడికి ఎవరు వెళ్ళలేదు. మర్నాడు కూడా పంచనామా బాగా లేట్ అయిపోయింది సార్. పంచనామా లేట్ అయిపోయింది, పోస్ట్ మార్టం లేట్ అయిపోయింది, చాలా లేట్ గా ప్రాసెస్ జరిగింది. అంటే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ గానే మాట్లాడారు పోలీసులు, ఫస్ట్ నుంచి మాకు సన్నిహితంగానే మెలుగుతూ వచ్చారు. అన్ని విషయాల్లో మేము అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తూనే వచ్చారు. మీకు న్యాయం చేస్తా ఉన్నారు, సమగ్ర విచారణ జరిపిస్తా ఉన్నారు. ఇంతవరకు ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు సార్. ఇంతవరకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు, ఎప్పుడూ కూడా పాస్టర్ ప్రవీణ్ తనకు కొంత థ్రెట్ ఉందని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఎవరితోనైనా దగ్గర సన్నిహితులతో చేసిన పరిస్థితి ఉందా? కాకపోతే పోలీసులకు ఎక్కడ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టయితే చెప్పట్లే కదా? లేదు సార్, ఆయన ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. థ్రెట్ ఉందని కూడా పర్టికులర్ గా నొక్కి చెప్పలేదు సార్. థ్రెట్ ఉందని ఎక్కడ పబ్లిక్ లో నొక్కి చెప్పలేదు. కానీ ఆయన ఎవరికి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఏదో కొన్ని సిచ్యువేషన్స్ లో పోస్టులు పెట్టారు సార్ ఫేస్బుక్ లో, అంతే. ఓకే. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, కానీ ఎవరు అనేది తెలియదు, సోషల్ మీడియాలో చేశారు. యా, ఆయన కూడా పోస్ట్ పెట్టారు సార్, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. నాకు థ్రెట్ ఉందన్నట్టుగా పోస్ట్ పెట్టారు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఒక పక్క క్రైస్తవ సంఘాలంతా కూడా కొంతమంది మతోన్మాదులు ఈ పని చేశారని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కౌంటర్ అటాక్స్ కూడా వస్తున్నాయి. గతంలో పాస్టర్ ప్రవీణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇతర ధర్మాలకు సంబంధించి ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని నేను అడగడానికి మీరే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అంశాల మీద మీరు ఇంతకుముందు కూడా ప్రస్తావించి ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు సంబంధించి? సార్, యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఏవైతే మీరు కౌంటర్స్ మాట్లాడారని చెప్తున్నారో, ఈ కౌంటర్స్ విషయంలో అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, జాగ్రత్త వినండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది ఉన్మాదంతో రగిలిపోతూ గ్రంథాల మీద, దేవుళ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలు చేస్తూ కొన్ని ఛానల్స్ పొట్టపోసుకుంటున్నాయి సార్. కొన్ని ఛానల్స్ అంటే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఛానల్స్ పెట్టుకుని మతాల పేరిట చిచ్చులు రేగొడుతూ వాళ్ళు డబ్బులు గడిస్తూ హ్యాపీగా వాళ్ళు పొట్టపోసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళు బైబిల్ మీద
అలాగే బైబిల్ గ్రంథం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ చేస్తూ కొన్ని పుస్తకాల్లో లేదా మీ పుస్తకాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి కదా, అవి వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇలా రాయబడింది అక్కడ అలా రాయబడింది అంటూ చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి సార్ ప్రవీణ్ గారు చేసినవి. ఆ మొదట జరిగిన విషయాలు అంటే వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పడం మానేసి ఈయన మాత్రమే మాట్లాడని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అన్నట్టుగా ఈ చర్చల్లో భాగంగా వాళ్ళు అడగటం ఈయన సమాధానం చెప్పటం, వాళ్ళు ప్రశ్నించటం ఈయన సమాధానం చెప్పటం, అలా కొన్ని విషయాలు జరిగాయి సార్. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కానివ్వండి, పూర్తి వీడియోలు కానివ్వండి, నేటికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అలాగే ఉన్నాయి సార్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వాటిని, లేదంటే నేను కూడా మీకు వాటిని షేర్ చేయగలను సార్ మీరు ఓకే అంటే. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని బోధించేటటువంటి బోధకుల మీద, మతానికి ఎటువంటి సంబంధం లేదు, బోధకుల మీద కొన్ని రకాల విమర్శలు ఉన్నాయి, అది కూడా ఇండియాలో ఉన్నటువంటి బోధకులకు సంబంధించి. దీనికి మీరే సమాధానం చెప్పాలి. తమ మతాన్ని గౌరవించడంలో తప్పు లేదు, కానీ పరమతాలను పదే 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 తప్పు పట్టడం, లేదంటే పరమతాల్లో ఉన్నటువంటి లేనిపోని లోపాలు క్రియేట్ చేసి చూపించడం, లేదంటే ఇతర అంశాలు ప్రస్తావిస్తూ ఉండడం, తద్వారా తమకు ఫాలోవర్స్ ను పెంచుకునేటటువంటి పనిలో ఉన్నారు, ఒక బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు బోధకుల మీద, ఇండియాలో ఉన్నటువంటి బోధకుల మీద వస్తున్నటువంటి పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు సార్? చాలా తప్పు సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేనే ఒక క్రిస్టియన్ స్పీకర్ గా ఉన్నాను, ఒకప్పుడు నేను హిందూగా ఉన్నాను, నేను డిగ్రీ చదివేంత వరకు కూడా హిందూ మతంలో ఉన్నటువంటి నేను క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాను, క్రిస్టియన్ గా కొనసాగుతున్నాను, ఈరోజు క్రిస్టియన్ గానే నేను బ్రతుకుతున్నాను, క్రిస్టియన్ గా నేను క్రైస్తవ ప్రసంగాలు చేస్తున్నాను. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ హిందువుని కానీ, ఏ దేవి దేవతలను కానీ, ఏ హిందూ గ్రంథాలను కానీ అకారణంగా దూషించడం కానీ ద్వేషించడం కానీ చేయలేదు. చేసే వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ కూడా చేయలేదు. ఆ విషయం మీరు గమనించాలి. చేసే వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ కూడా చేయలేదు. చేసేవాళ్ళు ఉన్నారనైతే ఒప్పుకుంటారా? చేసేవాళ్ళు ఉన్నారనైతే ఒప్పుకుంటారా బోధకుల్లో? నేను పాయింట్ చెప్తాను సార్. అన్ని మతాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళందరినీ మనం ఖండించాలి, ప్రభుత్వాలు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. నేను ఎప్పటి నుంచో ఎలుగెత్తి చెబుతున్నది ఇదే సార్. నేను అన్ని మతాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. హిందూయిజంలో ఉన్నారు, క్రిస్టియానిటీలో ఉన్నారు, ఇస్లాంలో ఉన్నారు. ఏదో తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు పేరుకుపోయి ఉన్నారు. వీళ్ళ వల్ల మత కల్లోలాలు జరుగుతున్నాయి, మత విద్వేషాలు ఏర్పాటవుతున్నాయి, ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది, కొట్టుకు చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి తీవ్ర పరిణామాలు మన పిల్లలు ఎదుర్కోకూడదు. మన ఇండియా భిన్నత్వంలో ఏకత్వం అనే అంశం మీద చక్కటి ఆదర్శవంతమైన కంట్రీ మంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన భిన్నత్వంలో ఏకత్వం మన దేశంలో ఉంది. సో ఇలాంటప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా భాయి అనుకుంటూ చక్కగా ప్రేమగా మెలగవలసిన పరిస్థితుల్ని కొంతమంది పాడు చేస్తున్నారు. అన్ని మతాల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కేవలం క్రిస్టియానిటీలో కాదు. పాడు చేస్తున్న వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది మీరే చెప్పాలి విజయప్రసాద్ రెడ్డి గారు. ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలంటారు? సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో, రాయేష్ ఇది కొంచెం చెప్పండి సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్పందించి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా చట్టాలు చేసి, అది ఆపమని చెప్పలేదు నాన్న, నేను ఇటు తిప్పమని చెప్పాను. సో చట్టాలు చేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేను ఇందాక కూడా చెప్పాను ఒక ఛానల్లో, ఉగ్రవాదం కంటే కూడా భయంకరమైనది మతోన్మాదం. ఈ మతోన్మాదం వల్ల అనవసరంగా అన్నదమ్ముల మధ్య చీలికలు ఏర్పడుతున్నాయి, అనవసరంగా సమాజంలో గొడవలు ఏర్పడుతున్నాయి, అనవసరంగా కొట్లాట్లు ఏర్పడుతున్నాయి అని నేను చెప్తున్నాను సార్ ఫస్ట్ నుంచి కూడా. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ప్రస్తావించారు, నిజంగా యాక్షన్ తీసుకోవాలంటున్నారు, అంతా బానే ఉంది, కానీ ఈ మాటలన్నీ మాటలు చెప్పే వరకే ఉంటుంది, కానీ క్రైస్తవ బోధకులు ఎవరు కూడా గ్రౌండ్ రియాలిటీలో ఈ ఫార్ములాను ఫాలో అవ్వట్లేదు అనేటటువంటి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రవీణ్ గారికి సంబంధించి కూడా ఇందాక మీరే అన్నారు, ఎవరో మాట్లాడితే ఈయన కౌంటర్ ఇచ్చారు అంటూ మీరు ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అనేటటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కదా. ఎందుకు కౌంటర్లు ఇస్తూ పోతే, మీరు అన్నారని వాళ్ళన్నారని మీరు కౌంటర్లు ఇస్తూ పోతే పెరిగేది విద్వేషమే కదా. మీరు అన్నది కరెక్టే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, క్రైస్తవ సేవకుల్లో ఎవరు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో వ్యక్తిగతంగా ఆ వీడియోలు మీ దగ్గర ఏమైనా ఉంటే హ్యాపీగా ప్లే చేయండి. నేను కూడా మీతో పాటు వాళ్ళని ఖండిస్తాను. ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు ఖండిస్తాను. ఇలా ఖండించిన సందర్భాలు కూడా గతంలో 2-3 ఉన్నాయి. ఎందుకంటే మేము దేన్ని కూడా ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చెయ్యం సార్. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఇండియాలో చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఎవ్వరు కూడా అదే పనిగా ఇతర గ్రంథాల మీద వీడియోలు పెట్టడం, ఇతర గ్రంథాల మీద బురద చల్లటం, ఇతర దేవుళ్ళ మీద వీడియోలు పెట్టడం, ఇదే పనిగా చేస్తూ పోయే వాళ్ళు ఎవరు లేరు సార్. అయితే ఇంకొక ప్రశ్న మీరు అడిగారు,
ఇంకో ప్రశ్న మీరు ఏం అడిగారంటే, ఈ ఎవరో మనల్ని కౌంటర్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏముంది అని అడిగారు మీరు. సో ఇప్పుడు ఆ కౌంటర్ చేసినటువంటి వ్యక్తి ఒక సంస్థకు చెందినవాడైతే, ఒక సంస్థకు అధినేతగా ఉన్న వ్యక్తి అయితే, ఆ వ్యక్తి కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఇవి నిరాధారం, ఇవి అవాస్తవం అని చెప్పేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది కదండి, సాత్వికమైన పద్ధతిలో. మీ ఛానల్స్ లో కూడా ఇలాంటి డిబేట్స్ రోజు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి ఏదో దుమ్మెత్తి పోస్తా ఉంటాడు, అది కాదు అని కౌంటర్ గా చెప్పడం కూడా అది తప్పేలా అవుతుంది సార్? కానీ అది విద్వేషాన్ని రగిల్చేలా ఉండకూడదు కదా. విద్వేషం అంటే ఒక విషయం విజయప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు వేరే ధర్మాలకు సంబంధించి కూడా మీరు స్టార్టింగ్ లోనే ప్రస్తావించారు, కొంతమంది పనిగట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని రెవెన్యూ సంపాదించుకుంటున్నారని. వారిని క్వశ్చన్ చేసినా కూడా ఇతర మతాల వాళ్ళు వ్యక్తులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి మేము కౌంటర్ ఇస్తున్నాం అని వారు చెప్తున్నారు. ఈ రకంగా ఎవరికి వాళ్ళు మేము కౌంటర్లు ఇస్తున్నాం అని చెప్పుకుంటే ఈ విద్వేషం ఎక్కడ అవుతుంది? విద్వేషాన్ని ఆపడం కదా ముఖ్యం. నేను అందుకే ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే, మమ్మల్ని దూషించారు కాబట్టి మేము తిరిగి దూషిస్తున్నాం అనే విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సమర్థించుకుంటున్నారు. మమ్మల్ని దూషించారు కాబట్టి మేము దూషిస్తున్నాం అని. ఇప్పుడు ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకుని మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే మాకు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా అకారణంగా ద్వేషిస్తుంటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి సార్. ఉదాహరణ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు సార్. ఆయనతో నేను చాలా ప్రేమగా 2-3 సార్లు మాట్లాడాను. ఆయన పాంప్లెట్లు పంచి మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తే 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా అని ఛాలెంజ్లు చేశాడు. నేను ఆయన పిలిచి, మీతో మాట్లాడతాను బ్రదర్, మీరు రండి, మనం కూర్చుందాం, సాత్వికంగా మాట్లాడుకుందాం, మత కల్లోలాలు సృష్టించకండి, మంచిగా ఉందాం అని చెప్పి పిలిస్తే ఆయన ఇప్పటి వరకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. సరిగదా? నేటికి యూట్యూబ్ ఛానల్ గా మీకు ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు ఉంటాయి సార్ ఆయనవి. ఇలా తిడుతూనే ఉంటాడు, బూతులు మాట్లాడుతూనే ఉంటాడు, మరియమ్మను దూషిస్తాడు. ఇస్లాం వారు, క్రైస్తవులు కూడా ఒక గౌరవప్రదంగా చూసే మరియమ్మని దూషిస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తాడు, బైబిల్ గురించి వికృతంగా మాట్లాడతాడు. అలా చేయడం తప్పు సార్, ఎవరు చేసినా తప్పే సార్. అది హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరు చేసినా తప్పే సార్. అలా చేయకూడదు కదా సార్. అలా చేయకూడదు నేను కొన్ని 100 సార్లు చెప్పినా ఆయన మాట వినట్లేదు. సరే, రాజమండ్రిలో కేసు ఫైల్ చేశారు, ఇంతవరకు అతని మీద తీసుకున్న చర్యలు ఏవి సార్? ఏ కౌంటర్లు ఇవ్వలా. ఏ కౌంటర్లు ఇవ్వకుండా డైరెక్ట్ కేసు ఫైల్ చేస్తే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు సార్ అతని మీద? మీరే చెప్పండి. ఇప్పుడు నిర్ద్వందంగా అలా మాట్లాడకూడదు కదా సార్. అన్ని కోణాల్లో పరిశీలించి మాట్లాడాలి. ఇప్పుడు అతను చేసిన తప్పు చేశాడు కాబట్టి, ఇంత దారుణంగా మాట్లాడు కాబట్టి కేసు ఫైల్ చేశారు. చాలా మంది వెళ్ళి మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు ప్రేమగా చెప్పినా అతను వినట్లేదు అని చెప్పినప్పుడు ఇంతవరకు అతని మీద ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఇంతవరకు ఎందుకు అతన్ని కట్టడి చేయలేదు? ఎందుకు అతను అలా వదిలేశారు? అసలు మీరే ఆలోచించండి ఒకసారి. రైట్. పోనీ మా తరపు నుంచి నేను కానీ ఎప్పుడైనా, ఇప్పుడు నేనే కాదండి, ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు క్రిస్టియన్ సొసైటీలో, వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారు. ఆ వెల్ నోన్ పర్సన్స్ ఎవరైనా ఎప్పుడైనా ఇతర గ్రంథాల మీద నిర్నిమిత్తంగా దూషించడం కానీ, ద్వేషించడం కానీ ఎప్పుడైనా చేశారా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? పోనీ ఉంటే చూపించండి. పద్దాక ఈ ఛానల్లో ప్రతిరోజు ఈ వీడియోలే వస్తాయి అంటే ఆ యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేసేయండి సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ క్రిస్టియన్ అయినా బ్లాక్ చేసేయండి. రైట్. అది ఆ చట్టాల దృష్టికి దాన్ని తీసుకెళ్ళండి. నేను ఎస్పీ గారు అడిగారండి రాజమండ్రిలో, ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నారండి. మరి అలా వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నవాళ్ళు ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారండి? కనీసం యూట్యూబ్ లో ఏ మతానికి, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే యూట్యూబ్ లో కూడా రిపోర్ట్లు కొట్టట్లేదు, రిపోర్ట్ కొట్టే సిచ్యువేషన్ కూడా లేదు విజయప్రసాద్ రెడ్డి గారు. కమింగ్ టు మళ్ళీ మనం ప్రవీణ్ గారు మృతి దగ్గరగా వస్తే ఏంటి, పోలీసుల దగ్గర మీకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ప్రస్తావించారా? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు పోలీసుల దర్యాప్తు మీద కూడా కొంత ప్రవీణ్ గారు అనుచరులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కదా. అంటే సార్, పోలీసుల దర్యాప్తు మీద అనుమానాలు అంటే సార్, జరిగిన వాస్తవం మీకు ముందే చెప్పాను నేను. ఫస్ట్ డే నుంచి ఆ రోజు డే 1 ఈవినింగ్ వరకు పోలీసు వారు సరైన నిఘా ఏర్పాటు చేయలేదు, భద్రత ఏర్పాటు చేయలేదు, క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయలేదు సార్. వాళ్ళు దాన్ని అలా వదిలేశారు. కనీసం చుట్టూ ఏమైనా బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ వైపు రాకండి అని చెప్పేసి ఏమైనా ప్రొటెక్ట్ చేసి ఉండుంటే ఆ క్లూస్ టీం వరకు ఇంకా మంచిగా క్లూస్ దొరుకుతాయి కదా అనేది మా ఆలోచన. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. చిన్న సందేహం విజయప్రసాద్ గారు, చిన్న సందేహం, ఆయన హెడ్ లైట్ పాడైంది లేదంటే ఆయన హెడ్ లైట్ లేదు అనేది పోలీసులు విడుదల చేసినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన సన్నిహితులు ఏం చెప్తున్నారు? ఆయన బయలుదేరినప్పుడు హెడ్ లైట్ పనిచేసిందా? ఆయన సన్నిహితులే మధ్యలో ఏమైనా హెడ్ లైట్ పాడైందా లేదంటే హెడ్ లైట్ లేకుండానే అంత దూరం నుంచి ఆయన వచ్చారా? ఏంటి దానికి సంబంధించి చిన్న క్లారిఫికేషన్.
సార్ ఆయన విజయవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి బయలుదేరారు, విజయవాడలో కాసేపు ఆగారు, విజయవాడ నుంచి వచ్చారు అని చెప్పి ఇది మాకు అందిన ప్రాథమిక సమాచారం అని చెప్తున్నారు సార్ పోలీసులు. మరి అలాంటప్పుడు విజయవాడ నుంచి కొవ్వూరు వరకు ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి? అన్ని టోల్ గేట్లు వాళ్ళు ఆ సీసీటీవీ చూసారా, చెక్ చేశారా, రిలీజ్ చేశారా? రెండోది ఏంటంటే హెడ్ లైట్ పోయిన వ్యక్తి హైదరాబాద్ నుంచి ఈ కొవ్వూరు వరకు బాగు చేయించుకోకుండా ఎందుకు వస్తాడు సార్? ఆయన పాత ఫోటోల్లో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ లైట్ కి ఖచ్చితంగా ఒక షీల్డ్ ఉంది, అంటే ఒక ప్రొటెక్టర్ ఉంది, దానివల్ల హెడ్ లైట్ పగిలే ఛాన్సెస్ లేవు. అయినా కూడా హెడ్ లైట్ పగిలిపోయి కొవ్వూరు సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనబడుతుంటే అంతకు ముందే ఏదో జరిగి ఉండాలన్న అనుమానం ఉంది సార్ మాలో చాలా మందికి. మాకే కాదు, చాలా మందికి ఉంది సార్ ఈ అనుమానం. అంతకు ముందే ఏదో జరిగి ఉంటుంది. దాన్ని మనం అంటే దాన్ని అటాక్ serious గా ఏదైనా investigate జరగundొచ్చు, చేయాలి. అటాక్ ఏదైనా జరగundొచ్చు, అందుకే హెడ్ లైట్ పగిలింది అని అనుకుంటున్నారా మీరు? ఎస్, నేను కూడా అలా అనుకున్నాను సార్. ఓకే, హెడ్ లైట్ ఎందుకు పగులుతుంది సార్? అయితే స్కిడ్ అయి పడిపోయి ఉండాలి, స్కిడ్ అయి పడిపోయి ఉండాలి. ఒకవేళ స్కిడ్ అయి పడిపోతే చూడండి సార్, నా దగ్గర బండికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఉండే ఉంటాయి నాకు తెలిసి. ఈ బండికి సంబంధించిన వీడియోస్ లో కానీ ఫొటోస్ లో కానీ ఎక్కడ బండి మీద ఒక స్క్రాచ్ లేదు సార్. ఇక్కడ ఒక స్క్రాచ్ లేదు, బండి అసలు బాగుంది, ఎక్కడ ఉంగిపోయినట్టు లేదు, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు రాయల్ ఎన్ఫీల్డ్. మరి అంతా బాగుంది, ఎక్కడైనా పడిపోతే మొత్తం కొట్టుకుపోవాలి కదా. క్రైమ్ సీన్ లోకి వెళ్ళి చూసినా కూడా ఒకవేళ పడిపోతే టైర్ మార్క్స్ అయినా పడాలి కదా. 200 కేజీలు బరువు ఉంటుంది సార్ రాయల్ ఎన్ఫీల్డ్. అంత ఎత్తు నుంచి ఒక మనిషి మీద పడిపోతే శరీరం మొత్తం ఛిద్రం అయిపోవాలి సార్. ఓన్లీ మూతికి గాయాలు అవడం ఏంటి, పెదవులు కట్ అయిపోవడం ఏంటి సార్? యాక్చువల్లీ హెల్మెట్ అలానే ఉంది కదా సార్, పడిపోలేదు కదా పక్కకి. అవును. ఆ హెల్మెట్ లోపల తల ఎలా పగిలింది, ఎలా బ్లడ్ అంతా క్లాట్ అయింది, ఆ పక్కనే ఉన్న చెక్క మీదకి రక్తపు మార్కలు అంటున్నారు, మరి అవి ఎలా వచ్చాయి? వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి సార్? పోలీసు వ్యవస్థే కదా చెప్పాలి. అయితే విజయప్రసాద్ గారు, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి విజయవాడ నుంచి కొవ్వూరు దాకా రావడం వరకు కావచ్చు, ఇక్కడ ఈ గ్యాప్ లో ఎవరితోనైనా మాట్లాడారా, సంభాషిస్తూనే ఉన్నారా? ఆయన ఎలా వెళ్తున్నారు ఏంటి అన్న దానికి సంబంధించి ఎవరితో కూడా ఆయన ప్రస్తావించలేదు కదా. ఎక్కడ కూడా అటాక్ జరిగినట్టు కానీ, లేదంటే బండికి ఇలా ఇబ్బంది వచ్చిందని కానీ ఏది ప్రస్తావించలేదు. గతంలో కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయలేదు, పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇది ఏం థ్రెటనింగ్ కాదు అని కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. జరిగింది యాక్సిడెంట్ కాబట్టి కావాలని ఈ రకంగా చిత్రీకరిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఎక్కడ జరిగిందో ఎవరికి తెలియదు సార్. ఒకవేళ నా లెక్క ప్రకారం, ఒకవేళ నా అనుమానం ఏంటంటే కొవ్వూరుకు రావడానికి ముందే ఒకవేళ ఎక్కడైనా ఒకవేళ ఇలాంటి సంఘటన లేదా ఆయన మీద అటాక్ ఏమైనా జరిగి ఉంటే ఆయన త్వరగా అక్కడ నుంచే బయలుదేరి వచ్చేసి ఆ టోల్ గేట్ దగ్గర నుంచి త్వరగా దివాంచేరు వచ్చేద్దామని అనుకుని ఉండొచ్చేమో అనే ఒక డౌట్ ఉంది. ఏమండి, ఆ వేగంలో లేకపోతే ఆయన మీద ఏమైనా ఈ ఇంజెక్షన్స్ ఏమైనా చేశారా అటాక్ చేసినప్పుడు అనే డౌట్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన అసలు లోపలికి ఏమైనా ఎక్కించారా ఆయన శరీరంలోకి ఏమైనా అనే డౌట్స్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. క్లియర్ గా అది యాక్సిడెంట్ అయితే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసులు ఇచ్చేయచ్చు కదా సార్. ఆ నయారా బంక్ ఎదుర్కొన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేయచ్చుగా. ఏదో జస్ట్ బ్లింక్ అయిందని, పొగొచ్చిందని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది కొంతమందిలోనూ అనుమానం, ఈవెన్ మాకు కూడా. ఎందుకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? సో పోలీసుల మీద ఎవరి ప్రభావం ఉందనుకుంటున్నారు? మేము అలా ఏం అనుకోవట్లేదు సార్. పోలీసు మీద ప్రభావం ఉందని కానీ ప్రభుత్వం మీద ప్రభావం ఉందని అనుకోవట్లేదు సార్. యాక్చువల్లీ ఇష్యూ పెద్దదైపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది, నాట్ ఓన్లీ 2 తెలుగు స్టేట్స్, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి చాలా మంది క్రిస్టియన్స్ వచ్చి ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించండి. ఆ తప్పు చేసినోడు క్రిస్టియన్ అయినా మాకు ఓకే. ఒకవేళ అది హత్య అయితే, యాక్సిడెంట్ అయితే ఓకే, యాక్సిడెంట్ అయితే వెల్ అండ్ గుడ్, యాక్సెప్ట్ చేద్దాం. మా అనుమానాలన్నీ నివృత్తి చేస్తూ ఇది పక్కా యాక్సిడెంట్ అని పోలీసు వారు నివేదిక ఇచ్చేస్తే హ్యాపీ, దాన్నే యాక్సెప్ట్ చేస్తాం. లేదు దాని వెనక ఏదో కుట్రకోణం ఉంది, ఆ చేసిన వాడు క్రైస్తవుడు అన్నా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆ వ్యక్తిని క్రైస్తవుడిగా మేము అంగీకరించం కూడా. అలాగే హిందూ అన్నా కూడా హిందూగా అంగీకరించాం. ఇస్లాం సంబంధించిన వ్యక్తి అన్నా ఇస్లాం సంబంధించిన వ్యక్తిగా అంగీకరించాం. మతం రంగు పులిమే పరిస్థితి లేదు. కేవలం ఆ వ్యక్తిని ఒక హంతకుడిగా మాత్రమే చూస్తాం ఒకవేళ మర్డర్ అయితే. లేదు యాక్సిడెంట్ అయితే గనక అది యాక్సిడెంట్ గానే తీసుకుందాం. దీనికి అసలు మతం రంగు పొలవద్దు సార్. నేను అదే బ్రతిమలాడుకుంటున్నాను ఫస్ట్ డే నుంచి కూడా. మతం రంగు పొలమొద్దు, ఈ తప్పు చేసింది హిందువులు అనొద్దు, లేకపోతే ఇస్లాం వాళ్ళు అనొద్దు. ఎవడో ఒక వ్యక్తి చేస్తే సమూహం అంతటికి దాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా. మతోన్మాదులకు బలైపోయారని స్టేట్మెంట్స్ బయట ఇస్తూ మతం రంగు పొలవద్దంటే ఎలా కుదురుతుంది? ఎవరిచ్చారు సార్ స్టేట్మెంట్? ఆల్రెడీ చాలా మంది మీడియాతో మాట్లాడుతూ మతోన్మాదుల వల్లే మొత్తం చనిపోయారు, మతోన్మాదులు ఇదంతా చేశారని స్టేట్మెంట్స్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. విజయప్రసాద్ పాయింట్ నేను చెప్తానండి. మతోన్మాదులు అనే వాళ్ళు ఉంటే ఆ మతం అంతటిని తప్పుపడతామండి.
ఒక మత ఉన్మాద్ అంటేనే అక్కడే అర్థమైపోతుంది కదా సార్. మత ఉన్మాద్ అంటే అర్థం ఏంటి? పరమత సహనం లేనివాడు అని అర్థం, పరమతస్తుల్ని అంగీకరించలేనివాడు అని అర్థం, పరమతస్తుల్ని యాక్సెప్ట్ చేయలేనివాడు అని అర్థం. ఇప్పుడు ఎవరో ఉగ్రవాదులు ఉంటారండి, వాళ్ళు ఏదో తప్పు చేసి జిహాద్ అని ఏదో చెప్పి కొంతమందిని చంపుతారు. అంత మాత్రాన ఇస్లాంకి చెందిన అందరినీ తప్పు పడతామండి? మనం తప్పు పట్టలేం కదా. ఆ వ్యక్తుల్ని మాత్రమే కదా తప్పు పట్టాలి, ఆ మతానికి అంతటినీ దాన్ని ఆపాదించకూడదు కదా. రైట్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ తప్పు చేశాడని యావత్ హిందూ మతాన్ని మనం అనలేం కదండి. హిందువులందరూ మంచోళ్ళు. అలాంటి చీడ పురుగులు ఎవరో అరాకొర ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, మత కల్లోలాలు సృష్టించేవాళ్ళు. చివరిగా విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి ఎంక్వైరీ కావచ్చు, అలాగే పబ్లిక్ కావచ్చు, ఒక మెసేజ్ ఏం చెప్తారు సార్? నేనేం చెప్తానంటే, ఏదైనా సరే మన భారతదేశం ఒక అందమైన దేశం, ఒక అద్భుతమైన దేశం. మత కల్లోలాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని నా ప్రతి మెసేజ్ లో చెప్తూ ఉంటానండి. ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు మన కులం వాడే రావాలి, మనం మతం వాడే రావాలని అనడానికి లేదు. మనకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన కులం డాక్టరే చేయాలి, మన మతం డాక్టరే చేయాలనే అవకాశం ఉండదు. మనకి ఏదైనా బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు, ఆర్గాన్స్ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు నా కులం వాడిదే కావాలి, నా మతం వాడిదే కావాలనేది ఉండదు. అన్నం కావాల్సి వచ్చినప్పుడు, ఆకలి వేస్తున్నప్పుడు నా కులం వాడి పండించిందే కావాలి, నా మతం వాడు పండించిందే కావాలనేది ఉండదు. మనం ఇతర దేశాలకు కూడా వెళుతున్నాం, అక్కడ కూడా మన పిల్లలు ఉన్నారు, ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రపంచీకరణ పేరుతో మనం విస్తరించి ఉన్నాం సార్. ప్రపంచంలో అందరూ మనకు కావాలి, అందరూ ఉంటేనే మన సమాజం బాగుంటుంది, అందరితో కలిసిమెలిసి బ్రతికితేనే మనం అభివృద్ధి పదంలో నడవగలం. మతం అనే మౌఢ్యంలో చిక్కుకుపోయి, మతం అనే మూఢత్వంలో చిక్కుకుపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు చంపుకునే స్థితికి ఎప్పుడైతే వెళతామో అక్కడే మన పతనం మొదలైందని అర్థం. ఇది ఏ మతం వాడు చేసినా తప్పే. నేను అందుకే అంటున్నాను, మీరు ఒక దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడు మీకు గొప్పగా కనబడతాడు కాబట్టి, ఇంకొక వ్యక్తి ఇంకో దేవుడిని నమ్ముకుంటే అతనికి ఆ దేవుడు గొప్పగా కనబడతాడు కాబట్టి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఇతర మతాల్ని కూడా గౌరవిస్తూ పరస్పర ప్రేమతో పరస్పర సహనంతో ముందుకు పోతేనే కదండి మన జీవితాలు బాగుంటాయి. రైట్. ఈ ఇష్యూ కూడా నేను ఏమని చెప్తానంటే, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మరణాన్ని మతం కోణంలో చూడడం వల్లే, ముఖ్యంగా ఆయన క్రైస్తవుడు అని అనడం వల్లే అంత జాప్యం జరిగింది, అంత పట్టించుకోవడం మానేశారని కొంతమంది అన్నారు. అలా అన్నప్పుడు కూడా నేనేమన్నానంటే, చట్టానికి గాని, ప్రభుత్వానికి గాని, రాజకీయ నాయకులకు గాని మతాలు కులాలు ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు మనల్ని పరిపాలించే అధికారం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళకి మనం పరిపాలించే హక్కు కూడా లేదు. వాళ్ళకి మతాలున్నా కులాలున్నా ఇంటర్నల్ గా లోపల ఉండాలి, బయటకు వచ్చేసరికి అందరినీ సమానంగా చూడాలి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ ను కూడా ఒక భారతీయుడికి సంభవించిన సంఘటనగా అనేక మందిని ప్రభావితం చేసిన వ్యక్తికి, లేదా అనేక మంది ఆయన బోధల ద్వారా ప్రభావితమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్లకు సంబంధించిన వ్యక్తిగా లేదా ఒక ప్రీచర్ గా, ఒక గురువుగా ఆయన సమగ్ర దర్యాప్తు జరిపించి ఆయన జరిగిన ఇన్సిడెంట్ లో కోణాలు బయటికి తీసుకురావాలనేది మా కోరిక సార్ యాక్చువల్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయప్రసాద్ రెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు. ఓవరాల్ గా కనుక మనం చూసుకుంటే సమగ్ర